మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు సువార్తనే చెప్పిండు. దేవుడికి మహిమ కలుగుగా. 4 సువార్త చెప్పి రాయడానికి దేవుడు ఇక్కడ పర్మిషన్ తోటి పరిశుద్ధాత్మ 4 సువార్తలు రాపించిండు. దేవునికి మహిమ కలుగుగాక. కానీ 5వ సువార్త కూడా ఉంది మనకు. దేవుడికి మహిమ కలుగుగాక. అపోస్తుల కార్యాలు చూస్తే అన్నీ కూడా దేవుడి పనులే. వీళ్ళు కూడా చేసిండు, సువార్త చెప్తుండ్రు, పని చేస్తుండ్రు. కానీ యేసుక్రీస్తు ప్రభు వీళ్ళతో ఉన్నాడు. అపోస్తుల కార్యాలు వచ్చేసరికి సువార్త పోయి అపోస్తుల కార్యాలు అయిపోయింది, పనులు అయిపోయింది. స్వార్థ పనులు దేవునికి ఇస్తూ ఉంటాం. సువార్తలన్నీ కూడా పోయి అపోస్తుల కార్యాల్లో పనులుగా మారిపోయింది. అంటే ఇక్కడ చెప్పింది అక్కడ చేసింది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మత్తయి, మార్కు, లూకా, యోహానులో చెప్పింది అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి చెప్పడం కాదు, చేయడం అయిపోయింది. మనము చెప్పే క్రైస్తవులు కాదు, చేసే క్రైస్తవులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. చెప్పడానికి చాలా చెప్పొచ్చు, ఎన్ని చెప్పినా ఎదుటోళ్ళు అబ్బా ఎంత గ్రేట్, అసలు వీళ్ళు గ్రేట్, వీళ్ళు అది కాదు. చెప్పడం కన్నా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే చెప్తామో చెప్పిన తర్వాత రియల్ చూపించాలి. మనం దేవుడికి మహిమ కలుగుతుందాక. దేవుడు ఏంటి, మన జీవితం ఏంటి, దేవునికి స్తోత్రం. మనం వాక్యం తీసుకొని వాళ్ళకు రుద్ది వాక్యం అంతా చెప్తాం. వాక్యం చెప్పే కంటే మొదలు దేవునికి మహిమ కలుగుగాక. మనమే నడుస్తున్న భయం. మనల్ని చూసినప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటి అంటే వీళ్ళు పనులు చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. సువార్త ప్రకటించడం ఒక ఎత్తు అయితే సువార్త పని చేయడం ఒక ఎత్తు. మరి ఈ పని చేయడానికి బలం చాలట్లేదు. వెళ్తున్నామా ఎవరమన్నా బయటికి వెళ్ళి చేయడానికి? దేవుడికి స్తోత్రం. మనం ప్రయాసపడుతున్నామా? అయ్యా నేను ఇది చెయ్యాలి, దేవాని కొరకు ఒక రోజుకు ఒక ఆత్మనన్నా నాకు పంపు, ఒక ఆత్మ కన్నా నేను సువార్త చెప్పాలి, లేకపోతే ఒక్కరికన్నా నేను సహాయం చేయాలి, ఒకరికన్నా నేను ఏదన్నా ఒక హెల్ప్. దేవునికి స్తోత్రం. వారికి ఒక ముద్ద అవ్వాలి. వాళ్ళు చాలా పరిస్థితి గడ్డుగా ఉండి పొద్దున్న తింటున్నారు అనుకుందాం, నైట్కి లేదు, ఏం చేస్తారు? నీళ్ళు తాగి పడుకుంటారు. మనం వాళ్ళపై ఇది తెలుసా, యేసుప్రభుని నమ్ముకోండి, చాలా మంచిది, మీరు చాలా రిచ్ అయిపోతారు, అవన్నీ చెప్పడం కంటే వాళ్ళకి మనం ఒక ముద్ద అవ్వాలి. అయినప్పుడు వాళ్ళకి సువార్త అవసరం లే, వాళ్ళే ఆటోమేటిక్ వేసే దగ్గరకు వచ్చేస్తారు. ఏంటి, వాళ్ళకి పొద్దున్న తింటుండ్రు, రాత్రికి ఫుడ్ కావాలి కదా, రాత్రికి లేదు, మరి రాత్రికి పెట్టడానికి ట్రై చేయాలి. రాత్రి పూట భోజనం మనం అవ్వాలి వాళ్ళకి. దేవుడికి మహిమ కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఒక కుటుంబానికి ఒక ముద్ద మనం అన్నం అవుతామో ఆ జీవితాలు దీవించినప్పుడు దేవుడు మనల్ని మన తరాలను ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. మనం ఏమనుకుంటాం, నేను నా పిల్లలు మా వాళ్ళు చెలగొల్లు వేసేది కదా అంటామా అనమా? కొంచెం మంచి ఫుడ్ వండితే ఏం చేస్తాం, దెబ్బ గొల్లమే ఎవరైనా వస్తారు, మనం తినే లోపల తల్లిని ముక్కటి ఉంటాయి, మళ్ళీ వాళ్ళకు కూడా ఏం చేయాలి, పెట్టాల్సి వస్తుంది. మనం ఫస్ట్ కదా అంటే నేర్పిస్తాం పిల్లలకి. ఏమంటాం, బాక్స్ పెట్టేటప్పుడు మరి పక్కోడికి ఈ రాజ్యాలంతా చెప్పం, వాడు పక్కోడు కూర్చుంటాడు, దాసుకొని ఏమంటాం, దాసుకొని మనం చిన్నప్పటి నుంచే చెప్తాం. మనం ఈ టిఫిన్ బాక్స్ నువ్వే తినాలి, పక్కోడికి అస్సలు లేదు. 2 రొట్టెలు 5 చేపలు వాళ్ళ అమ్మ కట్టినప్పుడు చిన్నోడు ఇచ్చినా లేదా ఏసఐకి, అది నేర్పాలి మన పిల్లలకి. అది నేర్పినప్పుడు పిల్లల జీవితాలు చాలా బాగుపడతాయి. దేవుడికి మహిమ కలుగుగాక. సువార్త చెప్పడం కంటే చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ సువార్తకి కావాల్సింది ఏంటో చూద్దాం. దేవుడికి మహిమ కలుగుగాక.